కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై సీఎస్ శాంతకుమారి కీలక సమావేశం నిర్వహించారు. కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో ఆమె సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రాకు రీసెంట్ గా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి బెదిరించి కొందరు కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏండ్ల కిందట ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీపీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో సాదిక్ అడిగి తెలుసుకుందాం. రైట్ సాదిక్, ఇప్పటికే చూసుకుంటే హైడ్రా ఏ విధంగా హైదరాబాద్ లో కొరడా చూపిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి అటు సీఎస్ శాంతకుమారి ఒక కీలక సమావేశం ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు, చర్చలు జరిగినాయి సాదిక్? రత్న, 2 అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా హైడ్రా పేరు చెప్పి కొంతమంది అధికారులు, కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో చాలా సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగింది. గతంలో ఇచ్చిన నోటీసులు, 2 ఏళ్ల క్రితం వచ్చిన ఫిర్యాదులకు అడ్డం పెట్టుకుని కొంతమంది అధికారులు, అంటే దానిలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వానికి దృష్టికి వచ్చింది. ముఖ్యమంత్రి ఈ అంశంపైన తీవ్రంగా అయితే స్పందించడం జరిగింది. అటువంటి అధికారులపైన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఇలాంటి వసూలు పాల్పడే వారిపైన ఫోకస్ పెట్టాలని అటు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీకి, విజిలెన్స్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అంటే హైడ్రా సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ నడుస్తున్న నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి వెళ్ళి కూడా మంచి స్పందన వస్తుంది. మరోవైపు కబ్జాదారులకు గుండెల్లో పరిగెడుతున్న తరుణంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్న పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ అప్రమత్తం చేయడం జరిగింది. ఇక హైడ్రా సంబంధించిన కూల్చివేతల అంశంపైన సీఎస్ శాంతకుమారి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ సంబంధించినటువంటి కలెక్టర్ తో పాటుగా హైదరాబాద్ కలెక్టర్, ఈ 4 జిల్లాల కలెక్టర్ తో సమావేశం అయ్యడం జరిగింది. ప్రధానంగా జిహెచ్ఎంసీ, హైడ్రా, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో గతంలో ఇచ్చినట్టు హైకోర్టు ఇచ్చినట్టు తీర్పు మేరకు, అంటే ఆ ప్రొసీజర్ ప్రకారమే ముందుకు వెళ్ళాలి. సో నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి దానిపైన కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే మనకు హైకోర్టు సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కనుక దానికి సంబంధించిన అక్రమ నిర్మాణాల విషయంలో ప్రొసీజర్ ఫాలో కావాలని కూడా అధికారులకు, కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎస్ శాంతకుమారి. అదేవిధంగా చట్ట విరుద్ధంగా నిర్మాణాల కూల్చివేత ప్రక్రియలో ప్రారంభించే ముందు చట్ట ప్రకారంగా వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని ఉన్నాయో ఆ సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సంబంధించిన దానిపైన కూడా సంబంధిత అధికారులకు చూపించాలని కూడా ఈ కోర్టు ఉత్తర్వులో చెప్పింది. సో దానికి సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా పరిగణలోకి తీసుకోవాలన్న అంశం ఉంది. సో ఇప్పటికే హైకోర్టు కూడా హైడ్రా విషయంలో మంచి నిర్ణయం అని కూడా ఇండైరెక్ట్ గా చెప్పింది. సో కానీ ప్రొసీజర్స్ ఫాలో కావాలని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాల్లో హైకోర్టు ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారం ముందుకెళ్లడం ఒకటి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి అధికారులు కొంతమంది చేతివాటం చేస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రత్న, రైట్ సాదిక, మీరు చెప్పినట్లుగానే చూసుకుంటే ఇప్పుడు సీఎస్ శాంతకుమారి నిర్వహించిన ఈ సమావేశంలో న్యాయపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా చర్చించడం జరిగింది కదా. అంటే ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు సాదిక్? రత్న, దీంట్లో అంటే గౌరవ హైకోర్టు మాత్రం స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. సో హైడ్రా సంబంధించిన నిలుపుదల సమస్య ఇవ్వలేదు, కానీ ప్రొసీజర్స్ ప్రకారంగా వెళ్ళండి. ఎందుకంటే లేక్స్ సంబంధించిన పరిరక్షణ కోసం గతంలో కూడా కొన్ని జీవోలు ఉన్నాయి, అదేవిధంగా పర్యావరణ సంబంధించిన కొన్ని జీవోలు ఉన్నాయి. మీరు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. గతంలో ఇచ్చినటువంటి నోటీసులు దృష్ట్యా కానీ, లేకపోతే ఆల్రెడీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినటువంటి నిర్మాణాల్లో
ఏ అధికారి వాళ్లకు పర్మిషన్ ఇచ్చారు. సో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇటు ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి సంబంధిత డాక్యుమెంట్స్ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలన్న అంశంపై కూడా దృష్టి సారించాలని కూడా హైకోర్టు చెప్పింది. సో దాన్ని కూడా మీరు పనిలోకి తీసుకోవాలి. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుంది కనుక అటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఈ 4 జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా కొనసాగుతున్న నేపథ్యంలో లీగల్ సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా కె శాంతకుమారి ఈ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాత్ర ప్రధానంగా ఇందులో జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, హైడ్రా అధికారులు, హెచ్ఎండి అధికారులు, రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, ఏసీబీ అధికారులు, పోలీసుల అధికారులు, అంటే అన్ని సమన్వయ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ తో ముడిపడి ఉన్నటువంటి అధికారులు, హైడ్రాతో ముడిపడి ఉన్నటువంటి అందరు అధికారులందరూ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో కోఆర్డినేషన్ గా ముందుకెళ్ళాలి, హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ముందుకెళ్ళాలి. సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా కూల్చివేతల ప్రొసీజర్స్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్ళాలి, ఎక్కడ డీవియేట్ కాకుండా ఉండాలన్నది సిఎస్ ప్రధానమైనటువంటి అంశం. హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ముందుకెళ్లాలన్నది ప్రధానమైన ఉద్దేశం. అందుకోసమే ఇటువంటి కాంప్లికేషన్ రాకుండా ఉండే విధంగా ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఎవరెవరైతే పర్మిషన్ ఇచ్చారో, అటు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ వారి దగ్గర ఉన్నాయా, వాటిని కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే కూల్చివేత పరమం ఉండాలన్నది ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు, కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా హైదరాబాద్, సంగారెడ్డితో పాటు మేడ్చల్ సంబంధించిన కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చట్ట విరుద్ధమైన నిర్మాణం కూల్చివేసే ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మనం కూడా చట్ట ప్రకారంగానే ముందుకెళ్లాలి, కోర్టు సూచన మేరకు తూచా తప్పకుండా ముందుకెళ్లాలన్నది సిఎస్ ప్రధానమైనటువంటి అంశం. అందులో భాగంగా అధికారులకు అందరికీ అప్రమత్తం చూస్తుంది. అంతేకాకుండా కొంతమంది హైడ్రా పేరు చెప్పి దీన్ని కొంత తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో పాత సంబంధించినటువంటి నోటీసులు కానీ 2-3 ఏళ్ల కింద వచ్చిన ఫిర్యాదులు అడ్డం పెట్టుకొని కొంతమంది రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఇట్లా ఒక సిండికేట్ అయ్యి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. దీనిపైన అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా పనులకు కొంతమంది అడ్డుకట్ట వేయాలని కూడా కొంత కుటిల యత్నం చేస్తా ఉన్నారు. దాన్ని మనం లీగల్ గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మనం కూడా ఎక్కడ కూడా డిబేట్ కాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా ముందుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగా సిఎస్ సంబంధిత అధికారులకు అందరికీ అప్రమత్తం చేశారు. అధికారులు సాదిక్ అయితే ఇప్పటికే మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఎవరైతే ఈ హైడ్రా పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని సీఎం దృష్టికి కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇంతకుముందే సీఎం స్పష్టం చేశారు, చెరువులను కాపాడడమే తన ముఖ్య ధ్యేయంగా ఈ హైడ్రా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని. సో ఆ దిశగా ముందుకెళ్తున్న సీఎం కి అంటే ఎక్కడి నుంచి ఏ అధికారులు ఇలా అక్రమాలకి పాల్పడుతున్నట్లు తెలిసింది, వాళ్ళకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి సాదిక్? రత్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలతో, స్పష్టమైన విధానంతో ముందుకు పోతున్నారు. తమ భేదం లేకుండా, అంటే ఎవరు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో కనుక నిర్మించినా కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేయాలన్నది ప్రధానమైన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు కానీ ఎవరున్నా కూడా హైడ్రాకు లోబడి ఉండాల్సిందే. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరైతే కట్టుకున్నారో కూల్చివేత పర్వం ఉంటుందని కూడా స్పష్టంగా విధానం ప్రకటించడంతో సో ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకున్న కూడా కొంతమంది అధికారులు ఇదే చేతివాటంగా ప్రదర్శిస్తా ఉన్నారు. సో చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి నోటీసులు కానీ, లేకపోతే 2-3 ఏళ్ల క్రితం వచ్చిన ఫిర్యాదులు, ఎవరైనా ఇంటి పక్క వంటలు కానీ, లేకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన ఫిర్యాదులను అడ్డుపెట్టుకొని కొంతమంది అధికారులు మీది హైడ్రా పరిధిలోకి వస్తుంది, సో ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది, మీరు డబ్బులు ఇస్తే మేము కూల్చకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాము అని కూడా ఈ రెవెన్యూ సంబంధించి కొంతమంది అధికారులు, కింది స్థాయి అధికారులు, అది కూడా మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా ఇట్లాంటి ప్రలోభాలకు సంబంధించినటువంటి వాళ్లకు చెప్తున్నారు. సో దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేతివాటం ప్రదర్శించే అవకాశం ఉంది. దీని ద్వారా ఉన్నతమైన లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అటువంటి అధికారుల పైన అప్రమత్తంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశం. అంతేకాకుండా సిఎస్ కూడా దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి బురస్కర్ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో కొంతమంది చేతవాటం ప్రదర్శించే అవకాశం అయితే ఉంది కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుకెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగా ఇటువంటి అధికారులపైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే మరోవైపు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి అక్రమాలు పాల్పడే అధికారులపైన చర్యలు తీసుకోవాలని కూడా
ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండు ప్రధానమైన అంశాలు రత్న. దీంట్లో ఒకటి హైకోర్టు ప్రొసీజర్ ప్రకారంగా ముందుకెళ్తూనే లీగల్ కాంప్లికేషన్ రాకుండా గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా ముందుకెళ్లాలని ఒకటి, అంటే కూల్చివేత పర్వంలో జరుగుతున్న ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణ కూల్చివేత పర్వంలో ప్రొసీజర్స్ ఫాలో కావాలన్నది ఒకటి. అదేవిధంగా దీన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది చేతివాట ప్రదర్శించకుండా ఉండే విధంగా అడ్డుకట్ట వేయడం మరొకటి. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి హైడ్రా ప్రాజెక్టు డీవేట్ కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది రత్న. సాదిక్, అయితే పట్టా ఇచ్చిన అలాగే పట్టా ఉన్న భూమిలో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చుతారని చెప్పి ప్రజలు కూడా భయపడే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మరి అధికారులు ఎటువంటి క్లారిటీ ఇవ్వనున్నారు, ఎలా స్పందించనున్నారు సాదిక్ దానికి సంబంధించి? రత్న, ఇది కొంచెం టెక్నికల్ అంశం చెప్పవచ్చు. ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు నిర్మాణాలు అంటే ఎఫ్టీఎల్ పరిధి అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నీళ్లు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వదిలిపెడతారు. నీటి రానప్పుడు ఏదైనా పంట పొలాలు కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన వాడుకోవాలి తప్ప నిర్మాణాలు చేయాలి. కాంక్రీట్ సంబంధించిన నిర్మాణాలు చేయొద్దన్నది ప్రధానమైన అంశం. సో పట్టా భూమే కావచ్చు కానీ దాన్ని నిర్మాణం చేయొద్దని కూడా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. సో ఉదాహరణకు మనకు గ్రామీణ ప్రాంతాల్లో చెరువు ఉన్నప్పుడు, చెరువు నిండినప్పుడు వదిలేస్తారు. చెరువులో నీళ్లు తగ్గినప్పుడు ఇతర పంటలు వేసుకున్నటువంటి రైతులు ఉన్నాయి. సో అది పట్టా భూమి అయినప్పటికీ దానికి సంబంధించిన నిర్మాణాలు అక్కడ ఎవరు చేయరు. సో అదే తరహాలో ఇక్కడ కూడా తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఆ తరహా విధానం వల్లే ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగానే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలన్నది ప్రభుత్వం. పట్టా భూమే కావచ్చు కానీ అక్కడ నిర్మాణాలు కాంక్రీట్ సంబంధించిన నిర్మాణాలు చేయొద్దన్నది ఈ ప్రధానమైనటువంటి అంశం. ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని ఎటువంటి నిర్మాణాలు చేయవద్దన్నది సో సూత్రం. దానికి సంబంధించిన చట్టం ఉంది కనుక అక్కడ పట్టభూమి కావచ్చు కానీ ఇక్కడ నిర్మాణం చేయడానికి ఆస్కారం లేదన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో పట్టభూమి అయినప్పటికీ అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు కానీ లేక బహుళంతస్తులు బిల్డింగ్ ఉన్నట్టయితే డెఫినెట్ గా కూల్చివేస్తారు. భూమి ఆయనకే ఉంటుంది కానీ ఇక్కడ నిర్మాణానికి మాత్రం ఉపయోగపడదన్నది ఈ ప్రధానమైన అంశం. సో అటువంటి అంశాలపైన కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అయితే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కనుక నిర్మాణం పనులు చేసేటప్పుడు వాళ్ళ పట్టభూముల్లో మేము ఇల్లు కట్టుకున్నాం కూల్చొద్దని అంటారు కానీ సో పట్టభూమి మీదే కావచ్చు కానీ నిర్మాణం మాత్రం చేయకూడదు అన్నది నిబంధన ఉంది కదా, దాన్ని ఎందుకు విస్మరించారన్నది ఇప్పుడు ప్రభుత్వం వాదిస్తున్నటువంటి ప్రశ్న. ఈ హైకోర్టు కూడా ఇదే చెప్పింది. సో పట్టభూములు ఉన్నటువంటి వాళ్ళు కూడా భూమి మీదే కావచ్చు కానీ నిర్మాణం చేయొద్దన్నది ప్రధానమైన అంశం. సో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏ కట్టడమైన తమ భేదం లేకుండా కూల్చివేత పరం కొనసాగించింది. ఎంతమంది నాయకులైనా, ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిడబ్ల్యూసీ మెంబర్ అయినటువంటి పల్లంరాజు సంబంధించినటువంటి కూడా కూల్చివేత సంఘటన మనం చూసిందే. సో సొంత పార్టీ సంబంధించిన వాళ్ళు, సొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలు కూడా నోటీస్ మాత్రం చాలా సీరియస్ గా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకం తీసుకోవడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు అన్ని కూడా కూల్చివేత పర్వం ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో చెరువుల నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. సో దాన్ని మళ్ళా పునరుజ్జీవనం చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా ప్రాజెక్ట్ ను తీసుకురావడం జరిగింది. హైడ్రా పట్ల దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇది మంచి పరిణామాన్ని కూడా పర్యావరణవేత్తలు కూడా స్వాగతిస్తున్నారు. జీవ వైవిధ్యానికి ఇది ఎంతో ఉపయోగకరమని కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో హైడ్రాను మరింత ముందుకు తీసుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. రత్న, సాదిక్, అయితే కూల్చివేతలకు సంబంధించి అటు జిల్లా స్థాయిలో కూడా ప్రజలు భయపడుతున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి ఇటు ప్రభుత్వ అధికారులు మరి ఎటువంటి భరోసా ఇవ్వనున్నారు సాదిక్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో చిట్చాట్లో సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది. హైడ్రా మాత్రం ప్రస్తుతం అయితే హైదరాబాద్ కే పరిమితమైంది అని చెప్తున్నారు. అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల వరకే పరిమితమైంది. అందులో భాగంగా మనకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది కనుక ఇంతవరకే పరిమితమైంది హైడ్రా. ఇతర జిల్లాల్లో మాత్రం ఇంకా ఇంప్లిమెంటేషన్ అంశం ఇప్పట్లో లేదని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కానీ, బఫర్ జోన్ లో కానీ పార్కులను కబ్జా చేసిన వాళ్ళు, నాలాలు కబ్జా చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా దానిపైన విముక్తి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ దగ్గర ఉంది. ఎంఏవిడి కూడా ముఖ్యమంత్రి శాఖ దగ్గర ఉన్న నేపథ్యంలో సో ఇతర ప్రాంతాల్లో అక్రమార్కులు కబ్జాకు చేసినటువంటి చెరువులు కానీ, పార్కులు కానీ, నాలాలు కానీ, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కానీ, బఫర్ జోన్ లో నిర్మాణాలు కానీ వీటన్నింటి కూడా విముక్తి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ కు పరిమితమైనటువంటి హైడ్రా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో రావాలనే డిమాండ్ వస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే హైదరాబాద్ కే కన్సర్న్ కావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న మీడియా చిట్చాట్ లో చెప్పడం జరిగింది. సో ఎప్పుడు ఎవరైనా అక్రమార్కులకు భయపడాలి కానీ ఇతర సంబంధించిన వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. బఫర్ జోన్లు కబ్జా చేసిన వాళ్ళు, నాలాలు కబ్జా చేసిన వాళ్ళు, పార్కులు కబ్జా చేసిన వారికి భయం కానీ సామాన్య ప్రజలకు ఏం భయం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనతో అన్నమాట
ప్రధానంగా రత్న. ఇందులో ఏదైనప్పటికీ హైడ్రా విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పేద ప్రజలు, హైదరాబాద్ సంబంధించిన నగరవాసులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ చెరువు నగరం హైదరాబాద్ విలసిల్లే అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. జీవ వైవిధ్యానికి ఇది మంచిదని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఉక్కపోతతో తల్లడిల్లనిటువంటి హైదరాబాదు ఈ కాంక్రీట్ జంగల్ వల్ల, చెరువులు లేకపోవడం వల్ల పర్యావరణం పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఉక్కపోత, అదేవిధంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడడం, చిరుకు పడితే చిత్తడవుతున్న సందర్భం నేపథ్యంలో దీనికి విముక్తి, శాశ్వత విముక్తి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా తీసుకొచ్చి కబ్జాదారుల నుంచి వెళ్ళి చెరువులను, నాళలను విముక్తి చేసే లక్ష్యంగా, పార్కులను విముక్తి చేసే లక్ష్యంగా హైడ్రా కొనసాగే ఆ క్రమంలో కొంతమంది అధికారులు కనుక ఎటువంటి చేతివాటం ప్రదర్శించినా వారిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి, వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుకోసం ఏసీబీ అధికారులు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ముందుకు పోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. అటు సిఎస్ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో హైడ్రాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.